పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై గెజెట్ జారీ. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు సమావేశాలు. ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం. పశ్చిమాఫ్రికా దేశమైన ఘనా అత్యున్నత పురస్కారం. నేడు హైదరాబాద్ కు రానున్న ఏఐసీసీ చీఫ్, కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఖర్గే సమావేశం. కేంద్రం సాయం తీసుకుంటాం, రైతులను ఆదుకుంటాం, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామన్న ఏపీ సీఎం. మరో 10 ఏళ్లు రేవంతే సీఎం, రాహుల్ ని ప్రధానిని చేయడమే లక్ష్యమన్న కొండా దంపతులు. ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ 4వ సారి హాజరు. ఈ రేసుపై ప్రశ్నిస్తున్న అధికారులు. మూడో రోజు సిట్ కస్టడీకి లిక్కర్ స్కామ్ నిందితులు చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడులకు సిట్ ప్రశ్నల వర్షం. మీనాక్షి నటరాజన్తో కొండా దంపతుల భేటీ. తాజా రాజకీయ పరిణామాలపై లేఖ అందజేత. ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు వేయాలి, సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెల్లడి. తొమ్మిదిన విద్యుత్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె. 27 లక్షల మంది పాల్గొంటారని నేషనల్ యూనియన్ ప్రకటన. హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం. 460 రోడ్లు మూసివేత. మండి జిల్లాకు రెడ్ అలర్ట్. మైనర్ విద్యార్థిపై మహిళా టీచర్ లైంగిక దాడి. 5 స్టార్ హోటళ్లకు తీసుకెళ్లి అఘాయిత్యం. గుండెపోటు మరణాలకు కోవిడ్ టీకా కారణం కాదు. పరిశోధన అనంతరం కేంద్రం వివరణ. ఔరంగాబాద్ లో పెళ్లైన 45 రోజులకే భర్త హత్య. తనకు మరో వ్యక్తి ఇష్టమంటున్న భార్య. బెంగళూరులో ఇన్ఫోసిస్ ఉద్యోగి వక్రబుద్ధి. లేడీస్ టాయిలెట్ లో కెమెరాలు పట్టుకున్న సహోద్యోగులు. మాలీలో సిమెంట్ ఫ్యాక్టరీపై ఆల్ ఖైదా ఉగ్రదాడి. 3 భారతీయ కార్మికుల కిడ్నాప్. ట్రంప్ సీక్రెట్ మీటింగ్ లోకి జుకర్బర్గ్ బయటకు పంపించేసిన సిబ్బంది. ఒకప్పుడు నాకు అథ్లెటిక్స్ అంటే తెలియదు. తెలంగాణ అథ్లెట్ అగసరా నందిని. దీపికా పదుకునేకు అరుదైన గౌరవం. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ గా ఎంపిక. క్రికెటర్ షమీతో మా పోరాటం ఫలించింది. 4 లక్షలు చాలా తక్కువన్న షమీ భార్య హాసిన్. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్.